సాయంత్రం 5:40 టైంలో నేను నా భార్య ఇంట్లో టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై వస్తున్న రాళ్లను చూసి మేము ఇనప డోర్లు అన్ని వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి ముందరుండి చెక్క డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీస్ మెన్స్ను పంపించడం జరిగింది. పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంతలోపల మేము కిటికీలలో అంతా వచ్చి చూడగా కొంతమంది పోలీసులు కొంతమంది బయట ఆడవాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కనపడడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని